సార్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అయిపోయింది. ఒక్క అవకాశం. ఈసారి ప్రజలు కూడా ఆలోచించుకుని ఓట్లేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, లేదు లేదు నేను అసల ఆ అక్క చెల్లెళ్ళ ఆ ప్రేమాభిమానాలు ఏమైపోయినాయో పైన భగవంతుడికే తెలియాలంటున్నారు. ఏం జరిగింది సార్? ఒక కామన్ మ్యాన్‌గా మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగిందంటే కేవలం ఒక రాజధాని ఒకటండి. పోలవరం కంప్లీట్ చేయలే. అసలు మనకు కావాల్సింది ఇంపార్టెంట్ అవును. స్పెషల్ జీవనాడి. స్టేటస్ లేదు. హ్మ్. అది కేంద్రంతో పొత్తుతో ఉన్నన్నాడు. కానీ ఏమి చేయలేకపోయాడు. అవును. ఏమీ చేయలేకపోయాడు. అవును. ఎంతసేపు బటన్ నొక్కటం, వాళ్ళకి డబ్బులు పడితే డబ్బులు ఇచ్చాడు. వాళ్ళేంటంటే గవర్నమెంట్ డబ్బు ట్యాక్స్, జనాల ట్యాక్సే ఇచ్చాడు కదా. జగన్ సొంత డబ్బులు కాదు కదా. మన డబ్బు మనకే ఇచ్చే ఫీలింగు. ఈయనేమో నేను అంత చేశాను, నాకేం చేయలేకపోయాను అనుకున్నాడు. కానీ రాష్ట్రానికి ఏం చేయలేకపోయాడు. మైనస్ రోడ్లు, మనకి క్యాపిటల్ పోలవరం సార్, అంతే. కానీ సార్ అంటే అప్పుడు 2014 లేదా 2019 అప్పుడు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. ఆయనకి ప్రతిపక్ష నేతకి అసలు ఇల్లు కూడా లేదు. ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేదు. ఇక్కడ ఇల్లు ఏం కట్టలేదు. నేను ఇక్కడే ఉంటాను. నేను అభివృద్ధి చేస్తాను. లేకపోతే నేను అసలు ఏవి పెంచను. ఏ రకమైన ఛార్జీలు వేయను అన్న వ్యక్తి చెత్త పన్ను అని కానీ, లేదా కరెంటు బిల్లులని కానీ, లేదా బస్ ఛార్జీలు ఇన్ని రకాలుగా పెంచేసి ఇంకా నాకు ఓట్లేస్తారని ఎట్లా భ్రమపడ్డారంటారు? అంటే అది చెత్త పన్ను అవన్నీ ఇప్పుడు లేబర్ కంటే ఎంత ఇబ్బందిగా ఉండదు, కానీ మనకి ఇబ్బంది ఉండదు, లేబర్కి ఇబ్బంది. ఉమ్. ఇతనికి మైనస్ ఏంటంటే ఇప్పుడు అదేది కాదు సార్. చంద్రబాబు వస్తే ఇవన్నీ సాధిస్తాడు అని జనాల్లో నమ్మకం మీద అలా చేశారు అంతే. అంటే ఉద్యోగ క్యాపిటల్ని అవకాశాలు అది ఉమ్. కంపెనీస్ తీసుకొస్తాం, కానీ పోలవరం కంప్లీట్ చేస్తాడు. అదిను మోదీతో టైఅప్, అవును. ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యాడు కదా. అవును. ఇవన్నీ అవుతుందనే ఉద్దేశంతో నేను అలా వన్ సైడ్గా అయిపోయిందేమో ఎలక్షన్ అని కానీ అంటే సార్ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పే అంటారా? లేకపోతే అంతేనండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారా? లేదు ఏదో లేదు, మాయ జరిగింది, ఏం ఏదో మాయ జరుగుద్ది ఉమ్. మరి. అయితే 151 కూడా మాయ అనుకోవాలి మనం. అవును. అప్పుడు అంతా చంద్రబాబుకి అలా జరిగింది, ఇది ఎలా జరిగింది అంటే ప్రజలు ఏంటంటే వన్ సైడ్ ఇక అంతే. ఇక సో ఆంధ్ర ఓటర్లు అప్పుడు ఏదో ఇందిరాగాంధీ గారు ప్రస్తావన తీసుకొస్తారు చాలా మంది. ఆంధ్ర ఓటర్లు గొర్రెలు, ఒక గొర్రె ఎడిపోతే అటు అన్నట్లుగా కాకుండా ఆలోచించి ఓటేస్తారు. వాళ్ళు విజ్ఞతతో ఓటేస్తారు అంటానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? అంతేనండి, అంతే. ఆ? ప్రజలను గొర్రెలు అంటే చాలా తప్పది. ఎందుకంటే లిక్కర్ ఉంది సార్, లిక్కర్ మరీ దారుణం. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడతాడు అవును. వాడు. ఇవాళ తాగింది రేపు తాగడు బ్రాండ్. అవును. అది మరీ దారుణం. ఉమ్. చాలా చిన్న మైనస్లు చేశాడు. అనారోగ్యాల పాలయ్యి, లేదా మైనస్ చంద్రబాబు చంద్రబాబు ప్రాణాలు పోయి. ఎంప్లాయీస్ని అసలు పట్టించుకోవాలి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అసలు ఎంతసేపు వాళ్ళ మీద ప్రతీకారం. ఉమ్. రాజధాని మీద కూడా అది అమరావతి రైతులు. ఇప్పుడు అవును. నువ్వు డెవలప్ చేయకపోయినా సరే దాన్ని అలా చంపేయకూడదుగా అవును. క్యాపిటల్ని. దానికి సంబంధించి సార్ మంత్రులు కానీ, లేకపోతే ఒక శాసనసభ స్పీకర్ కానీ, వీళ్ళంతా కూడా అదొక శ్మశానం, లేకపోతే ఎడారి. ఒక క్యాపిటల్ని నువ్వు ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నప్పుడు ఎంత బాగా చూడాలి. వదిలేసావు. 3 క్యాపిటల్స్ అన్న తర్వాత ఎక్కడైనా ఒక రాయి అయినా వేయగలిగారా? అవును. ఆ? అదే ఇదంతా అవన్నీ ప్రజలు మైనస్లు. గమనించారంటారా? అవును, గమనించారు కాబట్టి కదా సార్ అలా చేశారు. అసలు ఇది ఖచ్చితంగా మనం ప్రజా 3 తీర్పు. రాజధానులు అసలు అమరావతిని కట్టకపోయినా చంపకుండా ఉంటే బాగుండేది. అవును. సో చివరిగా సార్ ఇప్పుడు సరే గత 5 ఏళ్ళు ఏం జరిగిందనేది పక్కన పెడితే, ఇప్పుడు మార్పు కోరుకున్నారు. కూటమికి చాలా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నా క్యాపిటల్ అమరావతి అని చెప్పుకునే ధైర్యం ఒకటి, అలాగే ఇక్కడ నేను అభివృద్ధి అవుద్ది, డెవలప్ చేయగలడు ఆయన అనే నమ్మకం ఉన్నాయంటారు. ఉంది కదా సార్, ఉంటుంది, చేస్తాడు. చేస్తేనే మళ్ళీ లైఫ్. చంద్రబాబు గారికైనా ఇవన్నీ కంపెనీస్ తీసుకొచ్చి పోలవరం కంప్లీట్ చేసి క్యాపిటల్ చేస్తే మళ్ళీ ఏ పార్టీకైనా లైఫ్ ఉంటుంది. స్టేట్ డెవలప్మెంట్ అయితే సార్. ఏంటి ఇప్పుడు? నాకు అమరావతి సార్, అమరావతి అంటే ఇష్టం మాకు. 10 రోజుల క్రితం కూడా ఇంత ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు? అంటే చెప్పుకోలేదంటే ఇక జనాలు చెప్పుకోలే ఎవరు. మనకి పక్కన ఉండే అమరావతి ఇష్టం కదా సార్. ఎక్కడో వైజాగ్ అంటే మనకి మన పక్కన ఆల్రెడీ అంతంత ల్యాండ్ రైతులు పాపం అంత ఇచ్చేసాక మనం దాన్ని ఇష్టపడకపోవడం అనేది మూర్ఖత్వం. అది వాళ్ళంతా అన్ని ఏడుస్తా పెడబొబ్బులు పెడతా అన్ని సంవత్సరాలు 36,000 ఎకరాలు సార్. ఇప్పుడు క్యాపిటల్ పోలవరం అయితే చాలు సార్. అదే కోరుకుంటున్నాం మేము కూడా. అవి 2 కంప్లీట్ చేయాలి సార్. ఈ రోజున మద్యపాన నిషేధం అన్న జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో అసలు ఫస్ట్ తాకట్టు పెట్టిందే మందుబాబుల్ని తీసుకెళ్ళి. అసలు నేను లిక్కర్ పూర్తిగా ఇచ్చేసిన తర్వాత నేను ఓట్లాడడానికి వస్తానని కూడా అన్నారు అప్పట్లో. అవన్నీ మర్చిపోయారు, ఓట్లాడారు. సరే, ప్రజల మొత్తం మీద నిశ్శబ్దంగా వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఎలా చూడాలి సార్? ఇప్పటి నుంచైనా కనీసం ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రభుత్వంలో సంతోషంగా ఉండే అవకాశాలు ఉంటాయంటారు? డెఫినెట్గా సార్ సంతోషంగా ఉంటారు. లిక్కర్ గతంలో ఏం జరిగింది? అది లిక్కర్ అనేది అది స్పిరిట్ సార్. వాస్తవంగా అది తాగి చాలా మంది ఆరోగ్యం దెబ్బతిన్నారు. కిడ్నీలు, లివర్లు అన్నీ ఎఫెక్ట్ అయ్యి చాలా మంది అనారోగ్యాలు పడ్డారు.
అది అనేది ఇప్పుడు లేకుండా కొంచెం క్వాలిటీగా అంటే మందు తాగాలని ఎవరు చెప్పరు. అవును. కానీ అది అలవాటు ఉన్న వాళ్ళకు తాగుతున్నారు. అది వాళ్ళకి అలవాటు మూలంగా తాగేసి ఆ ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు ఈ రోజు మద్యపాన నిషేధం అని ఆయన ఆ రోజు చెప్పిన మద్యపాన నిషేధానికి ఎక్కడ ఏ ప్రయత్నం చేయకపోగా కనీసం ఒక బ్రాండెడ్ మందు ఇచ్చే పరిస్థితులు కూడా లేకుండా వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వేసి నేను మీకు డబ్బులు పంచుతున్నాను కదా అంటే అంటే ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చినట్టు సార్ ఆ రోజు? ఎవరు డబ్బులు సార్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేశాడు మన దగ్గరే, జనాల దగ్గరే. సో అది తెలిసింది జనాలు, అది డెఫినెట్గా తెలిసింది. తెలిసే ఈ పరిణామం. ఎందుకు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది సార్? కనీసం అంటే ప్రతిపక్ష హోదా కూడా లభించకుండా ఎట్లా మీరు వచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడే అప్పుడు అంత ధైర్యం లేదు కదండి ఎవరికి. అవును, చెప్పారా? ఎవరు చెప్పలే దాదాపుగా. ఇలా మైకి పెడితే పారిపోయేవాళ్ళు. 10 మందిని అడిగితే ఒకళ్ళు ఎప్పుడన్నా ఏందైతే లేదు ఒకళ్ళు ఏమో మాట్లాడే బాధ్యతగా వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకు వచ్చిందని. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు కదా, ధైర్యం వచ్చిందిగా. సో ఇంత ధైర్యం లేకుండా లేకపోతే అమ్మో ఏం జరుగుద్దో ఏం కేసులు పెడతారో అని రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయినా ఉందా సరే ఇలా ఈ పరిస్థితులు ఉన్నాయంటారు అప్పుడైనా? రాజశేఖర రెడ్డి గారికి పర్లేదండి, బాగా చేశారు. వాళ్ళ కుమారుడికి ఒకసారి ఛాన్స్ ఇచ్చారని చెప్పి అనుకుని ఆయన విజన్గా చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఆయనకి ఏ మాట దూరం ఆయన దాంట్లో 10% కూడా ఈయన చేయలేకపోయాడండి. ఇప్పుడు నేను నమ్మి 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని బాగా చేయాల్సింది పోయి 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాడికి కడుపు కొట్టడం, లేకపోతే ఇసుక పెంచేసేసి సామాన్యుడికి ఇల్లు కట్టుకునే వాళ్ళ కళ, అది సామాన్యుడి కళ. ఇసుక కానివ్వండి, మీరు అన్న మద్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయనకి అది చాలా దుర్మార్గం అండి. ఇప్పుడు చాలామంది అన్నాలు లేక ఎక్కడెక్కడ ఊరి నుంచి వచ్చి చక్కగా క్యాంటీన్లో తినేవాళ్ళు ఒక 5 రూపాయలు ఇచ్చి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కడుపు కాల్చుకొని రోడ్డు బయట భోజనాలు ఉన్నాయా సార్? లేదండి, అసలు 100 రూపాయలకు కూడా ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అలా పెరిగిపోయినాయి రేట్లు బాగా. ఈ కరెంటు బిల్లులు 9 సార్లు 10 సార్లు పెంచారు. ఏది పెంచనన్న వ్యక్తి మొత్తాన్ని A to Z ఎక్కడో ఏది కూడా వదలలేదు. అన్నీ పెంచాయి. పెట్రోల్ ఏంటి, డీజిల్ ఏంటి, అన్నీ. సామాన్య మానవుడు బతికే పరిస్థితులు లేకుండా ఉందండి. అందుకనే మార్పు కోరుకున్నారంటారా? అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే లేదు నేను అందరికి డబ్బులు వేసాను, ఎక్కడో జరిగింది మార్పు, ఏదో తేడా వచ్చింది. ఉపాధి లేదు కదా సార్, ఉపాధి కల్పించాలిగా. ఉపాధి కల్పిస్తేనే కదా 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది. ఉపాధి లేనిది ఏం చేస్తాడు? డబ్బులు తీసుకొని అది ఒక నెలలో వస్తుందా? ఒక నెల కూడా రాదు. మళ్ళీ బార్ షాపులోనే ప్రజలు గ్రహించారండి, కంపల్సరీ గ్రహించారండి. రైట్. ఈసారి కూటమి ప్రభుత్వం రేపు ఎల్లుండో అంటే ఇంకో 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. అసలు ఇక్కడి నుంచైనా మనకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? డెఫినెట్గా అండి, మంచి రోజులు వస్తాయండి, వస్తాయి కూడా, మనం చూస్తాం కూడా. సో మార్పు మంచిదే అంటారు? మంచిదే సార్.